అందరికీ నమస్కారం అండి. కంచి పరమాచార్యతో ఒకరోజు చాలా సంవత్సరాల క్రితము ఒక సాయంత్రము మహాస్వామి వారి దర్శనార్థమై చాలామంది భక్తులు వేచి ఉన్నారు. పరమాచార్య స్వామి వారు గది నుండి బయటకు వచ్చి భక్తులందరినీ ఒకసారి చూసి గోడకు ఆనుకుని కూర్చున్నారు. భక్తులందరూ వరుసలో ఒక్కొక్కరిగా వచ్చి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వారి కష్టాలను చెప్పుకొని స్వామివారు చెప్పిన మాటలు విని ముందుకెళ్తున్నారు. ఒక మధ్య వయస్కుడైన పెద్ద మనిషి ఒక పిల్లవాడు చేయి గట్టిగా పట్టుకుని వరుసలో నిలబడి ఉన్నారు. అతని కళ్ళలో నుండి నీరు కారుతోంది. ఆ పిల్లవాడు ఏ చలనము లేక నిలబడ్డాడు. అతను పరమాచార్య స్వామి వారి ముందుకు రాగానే సాష్టాంగం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. ఆ పిల్లవాడు కూడా సాష్టాంగం చేసి నుంచున్నాడు. స్వామివారు అతన్ని పరిశీలనగా చూసి, ఏమప్పా, నువ్వు మైలాపూరు ఆడిటరు శంకరనారాయణవు కదా అని అడిగారు. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఏమిటి నీ సమస్య అని అడిగారు పరమాచార్య స్వామివారు. అలా అనగానే అతని దుఃఖము కట్టలు తెంచుకుంది. మరలా ఏడుస్తూ, అవును పెరియవా, భరించరాని కష్టం వచ్చి పడింది నాకు. ఏమి చేయాలో తెలియడం లేదు. మీరే నా దేవుడు. మీరే ఎలాగో నన్ను కాపాడాలి. నాకు వేరొక దిక్కు లేదు పెరియవా అని మరలా సాష్టాంగం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న పరమాచార్య స్వామి వారు వాత్సల్యంతో, అరే శంకర, బాధపడకు, కొద్దిసేపు అక్కడ కూర్చో, అందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను పిలుస్తాను అని చెప్పి ఒక స్థలం చూపించారు. అలానే చేస్తాను పెరియవా, మీ ఆజ్ఞ అని ఆయన స్వామివారి ఎదురుగా కొద్ది దూరంలో కూర్చున్నారు. అరగంట తర్వాత భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వారి బాధలు చెప్పుకొని పరిష్కారం పొంది వెళ్ళిపోయారు. స్వామివారు ఇద్దరు సహాయకులు తప్ప ఎవ్వరూ లేరు. ఆడిటరు శంకరనారాయణ్ని రమ్మన్నట్టు సైగ చేశారు. అతను వచ్చి మరలా సాష్టాంగం చేసి నిలబడ్డారు. మహాస్వామి వారు అతని వంక ఆప్యాయంగా చూస్తూ, శంకర, నీ ప్రాక్టీస్ బాగా జరుగుతోంది కదా, నువ్వు బాగా పేరుగాంచిన ఆడిటర్వి. నీ ప్రాక్టీస్ గురించి అడగనవసరం లేదులే. సరే, మీ తండ్రి గారు పంచవకేశ అయ్యరు తంజావూరులో ఉన్నారు కదా, బాగున్నారా? కన్నీళ్లు తుడుచుకుంటూ ఆడిటరు స్వామివారితో, ప్రాక్టీస్ బాగా జరుగుతుంది పెరియవా. మా తల్లిదండ్రులు బొంబాయిలో ఉన్న నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళారు. 2 నెలలు అయ్యింది. నాకే ఇప్పుడు కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని భరించడం నా వల్ల కావడం లేదు. దీన్ని భరించడం నా వల్ల కాదు. మహాస్వామి వారు నన్ను కాపాడాలి అని దగ్గరున్న ఆ పిల్లవాన్ని కౌగిలించుకొని ఏడ్చేశాడు. ఆ పిల్లవాని విషయంలో ఏదో జరిగి ఉంటుందని మహాస్వామి వారు అర్థం చేసుకున్నారు. మహాస్వామి వారు అతనికి, శంకర, ఏదైనా సరే మగవారు ఇలా ఏడవరాదు. సరే, ఎవరు ఆ పిల్లవాడు, నీ కుమారుడా అని అడిగారు. అవును పెరియవా, నా కుమారుడు. పేరు చంద్రమౌళి. వీడి కోసమే పెరియవా నా బాధ. హఠాత్తుగా దుఃఖం తన్నుకొస్తుండటంతో ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. మహాస్వామి వారు కంగారుగా, శంకర, ఏమి జరిగింది హఠాత్తుగా? చంద్రమౌళి పాఠశాలకు వెళుతున్నాడా అని అడిగి, కంగారు పడకుండా ఏమి జరిగిందో వివరంగా చెప్పు అని ఆదేశించారు. కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ కొద్దిగా స్థిమితపడుతూ, పెరియవా, నా కుమారుడు చంద్రమౌళి మైలాపూర్లోని పిఎస్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చదువులో చాలా చురుగ్గా ఉంటూ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఉన్నాడు. 20 రోజుల క్రితము హఠాత్తుగా తన మాట పడిపోయింది పెరియవ.
అడిగితే తను మాట్లాడలేకపోతున్నాడు, సైగల ద్వారా చెప్తున్నాడు. ఆ రోజు నుండి పాఠశాలకు వెళ్ళలేదు. 2 పూటలా భోజనం చేస్తాడు, చక్కగా నిద్రపోతాడు. అవన్నీ బాగున్నాయి పెరియవా, కానీ మాట్లాడలేకపోతున్నాడు. నేనేం చేయగలను? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరే కరుణించి వీడికి మీరే మాటలు ప్రసాదించాలి. కళ్ళ నీరు కారుతుండగా స్వామివారిని ప్రార్థించాడు. పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆడిటర్తో, పిల్లలతో దేవాలయానికి వెళ్తుంటావా? చంద్రమౌళికి దేవునిపై భక్తి నమ్మకము ఉన్నాయా అని అడిగారు. వీడికే చాలా భక్తి పెరియవా. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత కందషష్ఠి కవచము, రాముడు ఆంజనేయుడు గురించి కొన్ని శ్లోకాలు చదువుకుని పాఠశాలకు వెళ్తాడు. మా ఇంట్లో కోదండరాముని పెద్ద చిత్రపటం ఉంది. అది మా తాతల కాలం నుంచి ఉన్న తంజావూరు చిత్రము. రోజు ఉదయము సాయంత్రము సాష్టాంగం చేసి సీతారాముల పాదములకు నమస్కారం చేసి కళ్ళకు అద్దుకుంటాడు. నాకు సీతారాములంటే చాలా ఇష్టం అని తరచూ చెప్తుంటాడు. వారంలో 2-3 రోజులు వాడి తల్లితో కలిసి కపాలీశ్వర, ముందక కొన్ని అమ్మన్, లుజ్ ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్తుంటాడు. ఇంత మంచి పిల్లవాడికి ఇలా జరిగింది అని ఇక తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాడు. మహాస్వామి వారు అతని సమాధానాన్ని విని మృదు వచనాలతో అతన్ని మైలాపూర్లో జరిగే ప్రవచనాలకి తీసుకువెళ్తున్నావా అని అడిగారు. వెళ్తుంటాను పెరియవా, అప్పుడప్పుడు నేనే స్వయంగా తీసుకుని వెళ్తుంటాను. వీడి మాట పడిపోక ముందు రోజు కూడా నేనే వీణ్ణి రసికరంజని సభలోని జరిగే రామాయణ ప్రవచనానికి తీసుకుని వెళ్ళాను. ఆ శాంతం చాలా శ్రద్ధగా విన్నాడు. తరువాత రోజే ఇలా జరిగింది అని చెప్పాడు. స్వామివారు నవ్వుతూ, అంటే నీ ఉద్దేశము రామాయణం వినడం వల్లే ఇలా జరిగిందనా? ఆడిటరు లెంపలు వేసుకుంటూ రామరామ, అలా కాదు పెరియవా, ఆ తరువాత రోజే ఇలా జరిగింది అని చెప్తున్నాను పెరియవా అని అన్నారు. సరే, ఉపన్యాసము ఎవరు చెప్పారు? శ్రీవత్స జయరామ శర్మ పెరియవా. భేష్. సోమదేవ శర్మ కుమారుడు, గొప్ప పండిత వంశము. సరే కానీ శంకర, ఇతన్ని వైద్యానికి చూపించలేకపోయావా అని అడిగారు. చూపించాను పెరియవా. ఏమన్నారా వైద్యుడు? డాక్టరు సంజీవి ఏమన్నాడు? అన్ని పరీక్షలు చేసి ఇతని స్వరపేటిక నరములు 2 దెబ్బతిన్నాయని అన్నారు పెరియవా. ఆపరేషను తరువాత ఖచ్చితంగా బాగుంటుందని చెప్పలేదా? అతను ఆ హామీ ఇవ్వలేదు పెరియవా. ఎలాగో మీరే వాడికి మాటలు వచ్చేలా చెయ్యాలి, కేవలం మీరే చెయ్యగలరు పెరియవా అని ఆ భక్తుడు పరమాచార్య స్వామి వారి పాదాల మీద సాష్టాంగపడి మౌనంగా రోధించసాగాడు. శంకరాచార్యులు వారు ఆ భక్తుడు చెప్పిందంతా విని మౌనంగా అలా ఉండిపోయారు కొంచెం సేపు. తర్వాత స్వామివారు ఇలా చెప్పారు. శంకర, ఒక పని చెయ్యి. పిల్లవాడిని తీసుకుని ఇక్కడ దేవాలయాన్ని దర్శించి ప్రార్థించు. ఇక్కడ మఠంలో భోజనం చేసి రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయము నీ స్నానము అనుష్ఠానము పూర్తి చేసుకుని 10 గంటలకు నా వద్దకు రా అని స్వామివారు ఆదేశించారు. స్వామివారి ఆదేశ ప్రకారము ఆ ఆడిటరు తన కుమారుణ్ణి స్వామివారి వద్ద వదిలి ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళి మర్నాడు వస్తాను పెరియవా అని స్వామివారి అనుజ్ఞ తీసుకుని ఆయన తన ఇంటికి వెళ్ళారు. ఇది స్వామివారి ఆశ్రమంలో జరిగిన సీతాపహరణము స్వరాపహరణము పార్ట్ నెంబర్ 1 అండి. ఇక సెకండ్ పార్ట్ తర్వాత పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. సర్వేజన సుఖినో భవంతు.
జై జయ శంకర హర హర శంకర.